జీవితం అన్నాక సుఖదుఖాలతో మన జీవితం ముడివేయబడింది. కొంతకాలం సుఖాలైతే మళ్ళీ కొంతకాలం దుఃఖం, కొంతకాలం ఏడుపైతే కొంతకాలం ఆనందం. ఎప్పుడు ఆనందం ఉండిద్దంటే ఎప్పుడు ఆనందం మనకు ఉండదు పిల్లలారా. పోనీ ఎప్పుడు దుఃఖం ఉండిద్దంటే ఎప్పుడు దుఃఖం కూడా ఉండదు. సుఖ దుఃఖాలతో ముడివేయబడిన జీవితం మంది. అందుకే సుఖపడినా దుఃఖపడినా నీ దేవుడు నీతిలోనే ఉండాలి తప్ప నీ తప్పుకోకూడదు. చూడ, పవిత్రంగా ఉన్న వారికి కష్టాలు వస్తాయి కానీ నాశనం రాదు. కానీ పవిత్రత లేకుండా ఉన్న వారికి కష్టాలతో పాటు నాశనం వచ్చింది. అంటే వాళ్ళ జీవాన్ని దేవుడు పూర్తిగా తీసేస్తాడు. అందుకే ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా నీతిగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నప్పుడు ఆ ధైర్యం ఏంటి చెప్పనా, నా ప్రభువు నా బ్రతుకంతా తోడుంటాడు. నేను చనిపోయినా కానీ నన్ను సజీవంగా చేసి తన రాజ్యం తీసుకెళ్తాడు. ఇంతకన్నా ధైర్యం గొప్పది ఇంక లోకస్తులకి ఏమిటిది ప్రియులారా. అందుకే మనం లోకం నుండి వేరు చేయబడిన వారం కనుక దేనికి భయపడక ప్రభుపై నమ్మకం పెట్టి ముందుకు సాగు, పరలోకల బహుమానం